మీడియా మిత్రులకు నమస్కారం. మన ప్రియతమ ప్రధానమంత్రి 12 సంవత్సరాల సుపరిపాలన కాలంలో ఏ అయితే మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, సంక్షేమ కార్యక్రమాలు చేశారో వాటి గురించి కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులను ఈరోజు సందర్శించడానికి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి ముల్లపూడి రేణుక గారు ఈరోజు ఈ ప్రాజెక్టుల సందర్శనకు గుంటూరు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈనాటి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఈ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి నాగోతు రమేష్ నాయుడు గారికి, అలాగే మా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ గారికి, అలాగే అధికార ప్రతినిధి అయినటువంటి దర్శనపు శ్రీనివాస్ గారికి, అలాగే జాతీయ స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులకి, విచ్చేసినటువంటి కార్యకర్త బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి శ్రీమతి ముల్లపూడి రేణుక గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ముఖ్యంగా 12 ఏళ్ల మోడీ గారి పాలనలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఈ దేశ ప్రజలు మోడీ గారి పట్ల ఉంచినటువంటి నమ్మకానికి కృతజ్ఞతతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఈ విధంగా ప్రజల్లోకి మరొక్కసారి వెళ్ళి మా యొక్క కృతజ్ఞతని ప్రజలకు తెలియజేయడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరులో కూడా, గుంటూరు అంటేనే వ్యాపారానికి, వ్యాపారవేత్తలకు చిరునామా. అటువంటి ఈ జిల్లాలో, అటువంటి ఈ ప్రాంతంలో, ఈ కార్పొరేషన్ పరిధిలోనే చూసినట్లయితే ఈవేళ జరుగుతున్నటువంటి అభివృద్ధి, అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు, ఇక్కడే మన వెనక చూస్తున్నటువంటి ఆర్ఓబి, ఇటువంటివి ఈ కార్పొరేషన్ పరిధిలోనే 5 జరుగుతున్నాయి అంటే కొన్ని వందలు, దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈవేళ మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఈ యొక్క ఆర్ఓబిలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, మనకు ఇతరత్ర జలజీవన్ మిషన్ కానీ, అనేక రకాలుగా అమృత్ పథకంలో కానీ ఈ యొక్క ప్రాంత పరిధిలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అదే మాదిరిగా మనం ఒక్కసారి చూసినట్లయితే ఈవేళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో మనం జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసినట్లయితే మోడీ మదిలో ఆంధ్రులు, భారతీయ జనతా పార్టీ మదిలో ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో మారుమూల గ్రామంలో సైతం ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క చరిత్రలో మనము విననటువంటి, చూడనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు చూస్తే సంక్షేమ పథకాలు, ఇంకొక వైపు చూస్తే అభివృద్ధిలో పరుగులు. ఒకప్పుడు వెనుకబడిన జిల్లాలుగా చెప్పుకునేటువంటి 7 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాల్లో సైతం ఈవేళ వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక గ్రోత్ ఇంజిన్స్, ఆంధ్రప్రదేశ్కే అవి ఒక గ్రోత్ ఇంజిన్స్గా ఉన్నటువంటి జిల్లాలుగా తయారవుతున్నాయి అంటే దీని వెనుక ఉన్నటువంటి కూటమి యొక్క కృషి, ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ అనేటువంటిది మనందరం కూడా గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో 14 లక్షల పెట్టుబడులు వచ్చాయంటే, అలాగే ప్రతి ఇంటికి ఒక కుళాయి వచ్చేటువంటి ఒక సంక్షేమ పథకం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు, ఈ విధమైనటువంటి అనేక సంక్షేమ పథకాలు ఒకవైపు జరుగుతుండగా ఇంకొక వైపు మన పక్కనే ఉన్న అమరావతికి చట్టబద్ధత కానీ, ఈ రాష్ట్రానికి ప్రాణవాయువు లాంటి ఒక పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి విషయం కానీ, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల చిరకాల వాంఛ అయినటువంటి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయటం కానీ, మనకు ఉక్కు పరిశ్రమలని పునరుజ్జీవన చేసుకుంటాం కానీ, ఇవాళ అదే కాకుండా అనేక పెట్టుబడులు, పరిశ్రమలని ఇవాళ మన రాష్ట్రానికి చిరునామాగా తీసుకొస్తున్నటువంటి, దానికి సహాయం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఇవాళ మరి గుంటూరు ప్రాంత ప్రజల తరపున, భారతీయ జనతా పార్టీ తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము మరొకసారి 12 ఏళ్ల పాలన చూస్తే
ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో రాబోయేది మందే అధికారం, పిచ్చి భ్రమలు, ఇవన్నీ పగటి కలలు. మనం చూసాం, యూపీఏకి అధికారం ఇస్తే 10 సంవత్సరాల కాలంలో 2004 నుంచి 14 వరకు ఒక డికేడ్ ఆఫ్ స్కామ్స్గా ఆ రోజున ఉంది. పంచభూతాల్లో దేన్ని వదలకుండా ఆ రోజు స్కామ్గా చేసినటువంటి పరిస్థితి. కానీ ఈవేళ ఈ 12 ఏళ్లలో ఈ యొక్క దేశాన్ని అగ్రగామిగా, ఈ దేశంలో 12 సంవత్సరాల స్కీమ్స్, 12 సంవత్సరాల వెల్ఫేర్, 12 సంవత్సరాల డెవలప్మెంట్, 12 సంవత్సరాల ప్రగతి, ఈ యొక్క విధంగా ఈ యొక్క దేశాన్ని ఒకవైపు మనం ప్రపంచం వైపు చూస్తే, ఈవేళ ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా పరిపాలన, సుపరిపాలన, మన యొక్క దివ్య దృష్టి, దూరదృష్టితో ఒక వికసిత్ భారత్ అనేటువంటి ఒక లక్ష్యంగా ఈవేళ భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా తయారు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ రోజునే చూసాం. నిన్న ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్ వెళ్ళినటువంటి సందర్భంగా కూడా చూస్తే, ఏదైతే భారత్ ఇన్నోవేట్స్ అన్నారు, భారత్ ఒకప్పుడు మనము ప్రతిదీ ఇంపోర్ట్, భారతదేశం విదేశాల నుండి తెచ్చుకునే పరిస్థితి నుంచి మేక్ ఇన్ ఇండియా అన్నాం. ఇవాళ నాట్ మేక్ ఇన్ ఇండియా, నాట్ జస్ట్ ఫర్ ఇండియా, నౌ ఇట్ ఈస్ మేక్ ఇన్ ఫర్ ది వరల్డ్. రేపు మన దేశం నుంచి ఇతర దేశాలకు మనం ఎగుమతి చేసేటువంటి స్థాయికి మనం వెళ్ళబోతున్నాం. ఇవాళ మనం కొత్తగా ఈ మధ్య కాలంలో మన ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో కూడా చూస్తే, ఏదైతే మౌలిక సదుపాయాల రంగంలో కానీ, పెట్టుబడులు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా చూస్తే, మొత్తం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం 14.6% భారతదేశం ఉంది. అంటే ఇవాళ భారతదేశం యొక్క ప్రగతి ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి రాబోయే కాలంలో సైతం ఇవాళ ఎక్కడ మనం 10 యూపీఏ పాలనలో చూసాం, కేవలం అవినీతే కాదు, ఆ రోజున ఒక ఉద్యోగాలు లేవు, ఒక అభివృద్ధి లేదు, ఒక వెల్ఫేరు లేదు. ఆ రోజు ధరలు 11% ఆ రోజు ఇన్ఫ్లేషన్ ఉంటే, ఈవేళ మనం 5.9%కి ఇన్ఫ్లేషన్ని తగ్గించగలిగాం. ఈరోజు మహిళల కోసం, పిల్లల కోసం, అమ్మాయిల కోసం బేటీ బచావో మొదలు ఈవేళ మనకు మాతృవందన యోజన, మహిళలకు రాజకీయాల్లో అవకాశాల వరకు చూస్తే అనేక రంగాలుగా యువత కోసం, మహిళ కోసం మనకు అన్నదాత ఫస్ట్, నేషన్ ఫస్ట్ ఎలా అయితే మనము భారతీయ జనతా పార్టీ ఒక మూల సిద్ధాంతమో, అదే మాదిరిగా మన దేశంలో అన్నదాత ఫస్ట్ అనేటువంటి విధంగా ఇవాళ మనం రైతులకి ఇచ్చేటువంటి అవకాశాలు కానీ, ఈ విధంగా మారుమూల గ్రామాల్లో సైతం మనం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటే కేవలం ఒక ప్రధానమంత్రి కాదు, అదొక పేరు కాదు, అదొక ఫినామినా, అదొక అద్భుతం, అదొక సంచలనం. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో మనం చూసాము, దేశంలో ఒక చరిత్ర సృష్టించారు. ఒక లాంగెస్ట్ సర్వింగ్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా ఒక సంచలనమే కాదు, వారు ఒక ప్రజాప్రతినిధిగా, అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, ఒక మచ్చ లేనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఈ దేశ చరిత్రలో ఒక రాజకీయ యవనికపై వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవాళ ప్రజలందరూ గమనించి, ఎక్కడ ఎన్నిక జరిగినా, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా ప్రధానమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు పట్టం కడుతున్నారు అంటే అది ప్రధానమంత్రి గారి పాలన మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. ప్రధానమంత్రి గారి చరిత్ర ఇదవుతే, రాహుల్ గాంధీ చరిత్ర చూసాం. ఈ 12 సంవత్సరాల్లో ఒక నాయకుడి యొక్క నేతృత్వంలో ఇన్ని ఓటములు జరిగినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ. కాబట్టి రాహుల్ గాంధీ పగటి కళలు మానుకోవాలి, రెచ్చగొట్టేటువంటిది మానుకోవాలి, ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వాలి. మనం కోవిడ్ నుంచి ఇప్పటి వరకు మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల మనకి సంక్షోభం ఎదురైనా కూడా, సంక్షోభం వచ్చిన ప్రతిసారి మరింత ముందుకెళ్ళింది ఈ యొక్క భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఫ్లైఓవర్ చూస్తే మనకు సంవత్సరం రాబోయే ఈ నాటికి మరి ఇది ప్రజల్లోకి అందుబాటులోకి రాబోతుంది. ఈ యొక్క గుంటూరులో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈవేళ జరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో మరి ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ కానీ, కూటమి నేతృత్వంలో ప్రతి ఇంటికి కుళాయి కానీ, ప్రతి ఇంటికి మరి మౌలిక సదుపాయాలు అనేటువంటి లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. ఆ విధంగా ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్డీఏ కూటమిని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ భారతదేశం అంతా కూడా గత 12 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనలో ప్రతి ప్రాంతం కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ కనీస అవసరాలైనటువంటి నీటి వసతి కానివ్వండి, త్రాగునీరుకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానివ్వండి,
వందే భారత్ రైళ్ల పేరుతోటి ప్రతి ప్రాంతాన్ని కూడా కలుపుకుంటూ వేగవంతంగా వెళ్ళేటటువంటి రైళ్ల ప్రయాణం గురించి కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇవాళ సబ్కే సాత్ సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్న పేరుతోటి ఏదైతే నరేంద్ర మోదీ గారి పిలుపునిచ్చారో దానికి తగినట్టుగా ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ గుంటూరు నగరంలో క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ నిధులతోటి జరుగుతున్నటువంటి అన్నిటిని కూడా పరిశీలించాలనే ఒక కార్యక్రమం తీసుకొని ఇవాళ గుంటూరు నగరంలో మన గౌరవనీయులు రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి ముల్లపూడి రేణుక గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సుబ్బారావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి రమేష్ నాయుడు గారు, ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి అంబేద్కర్ గారు, శ్రీను నాయక్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అందరితోటి కలిసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి చేసేటటువంటి ఈ ఫ్లైఓవర్లు మనంటూ కూడా పరిశీలించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నగరాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసే దిశగా ఇక్కడ ఒక 5 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయడమే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి శాంక్షన్ చేయడంతో పాటుగా ప్రతి ఇంటికి కూడా మనకి జల్ జీవన్ మిషన్ కింద నీటి వసతి కల్పించడం కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా సొంత ఇల్లు కల్పించడం కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు. గతంలో కనుక మనం చూసినట్లయితే ఇదే గుంటూరు నగరానికి 550 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా కేంద్ర ప్రభుత్వం 2019లో దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన ఇవాళ దేశం మొత్తం కూడా డెవలప్ కావాలి. భారతదేశం 2047 నాటికి అగ్రగామి దేశంగా ఉండాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో వీటన్నిటికీ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం అందరం కూడా రావడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించి రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ అభివృద్ధిని కొనసాగే విధంగా మీరు భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి మిత్రపక్షాలు జనసేన తెలుగుదేశం పార్టీని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరొకసారి మీ అందరికీ కూడా దీని ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. అక్కడ ఉంది వర్క్